హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు అత్తమ్మ రుచులు. ఈరోజుటి వీడియోలో ఎంతో రుచిగా ఉండి సంవత్సరం పాటు నిల్వ ఉండి ఉసిరికాయ నిల్వ పచ్చడి చూపించబోతున్నాను. ఇక ఉసిరికాయలు మనకి కార్తీక మాసం అనగానే పిచ్చగా దొరుకుతూనే ఉంటాయి. వీటితోనే మనం ఉసిరికాయ పచ్చడి సంవత్సరం పాటు నిల్వ ఉండే విధంగా పక్కా కొలతలతో చూపించబోతున్నాను. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మరి అది ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూపిస్తాను. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? ఉసిరికాయ నిలువ పచ్చడి పెట్టుకోవడానికి ముందుగా 1/2 కేజీ రాతి ఉసిరికాయలు తీసుకొని శుభ్రంగా కడిగి తుడుచుకొని ఆరపెట్టుకున్నాను. తడి అసలు ఏమీ ఉండకూడదండి. అలా అయితేనే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. ఇప్పుడు ఒక్కొక్క ఉసిరికాయకి ఇలా 3 ఘాట్లు వేసుకుంటున్నాను. అలా అయితే ఆయిల్ లోపల వరకు వెళ్ళి ఉసిరికాయ బాగా మగ్గుతుంది ఆయిల్లో. అలానే మంచిగా ఉంటుందండి తిన్నప్పుడు కూడా. మాకు చిన్నప్పుడు అమ్మమ్మ ఇలానే చేయించేవాళ్ళు. మాకు ఉసిరికాయలు ఇచ్చేసి ఇలా కత్తితో ఘాట్లు పెట్టమని. అలా మాకు ఈ ఉసిరికాయ పచ్చడి అలవాటు. ఇంకా ఉసిరికాయని అలా ఘాట్లు పెట్టేటప్పుడు తీసుకొని తింటూ ఉంటాం కూడా. ఇలా 1/2 కేజీ ఉసిరికాయలకి ఘాట్లు పెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత నేను 1/2 గ్లాస్ వాటర్లో పెంకులు, పీచులు, అలానే గింజలు తీసేసిన చింతపండుని ఇలా విడివిడిగా చేసుకొని పొయ్యి మీద వేసేసుకొని ఒక్క పొంగు రానిస్తున్నానండి, సరిపోతుంది. ఈ ఒక్క పొంగు రానిచ్చేసి స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు మెంతులు వేసుకొని దోరగా వేయించుకుంటున్నాను. మెంతులు ఇలా వేగుతూ ఉండగానే ఇందులోకి నేను 1 టేబుల్ స్పూను ఆవాలు వేసుకుంటున్నానండి. ఎందుకంటే ఆవాలు చాలా తొందరగా వేగుతాయి, మెంతులు వేగడానికి టైం పడుతుంది కాబట్టి. ఇలా ఆవాలు మెంతులు బాగా వేగిపోగానే ఇప్పుడు సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టేసుకోవాలి. ఆవాలు మెంతులు చల్లారిపోతేనే పౌడర్ మెత్తగా పడుతుందండి, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 250 ml శనగ నూనె తీసుకుంటున్నాను. మీరు పప్పు నూనె కూడా తీసుకోవచ్చండి. పామ్ ఆయిల్తో కానీ లేకపోతే సన్ఫ్లవర్ ఆయిల్తో అంత టేస్ట్ ఉండదు. పల్లి ఆయిల్ కానీ పప్పు నూనెతో చాలా బాగుంటుంది పచ్చళ్ళు అన్నీ. ఇప్పుడు ఇందులోకి నేను ముందుగా ఘాట్లు పెట్టుకున్న 1/2 కేజీ ఉసిరికాయలని కూడా వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటున్నాను. ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఉసిరికాయకి మరింత రుచి వస్తుందండి. అందుకని ఇప్పుడు ఇలా ఆయిల్లో చాలా ఒక 5 నుంచి 7 నిమిషాల టైం పడుతుంది. ఇవి వేగుతూ ఉండేలోపు నేను ఇలా ఆవపిండి మెంతుపిండి మిక్సీ వేసేసుకొని పక్కకు పెట్టుకున్నాను. ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి ముందుగా ఉడకపెట్టి పక్కకు పెట్టుకున్న చింతపండును కూడా వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకుంటున్నాను. ఇందులో పీచు అలానే గింజలు పెంకులు ఏం లేదు కాబట్టి ఇలా డైరెక్ట్గానే మెత్తగా పేస్ట్ అయిపోతుంది, వేసేసుకోవచ్చు. చూడండి మనకి ఆల్మోస్ట్ అయితే ఉసిరికాయలు కూడా వేగిపోయాయి. ఒక నైఫ్ కానీ ఫోర్క్ కానీ తీసుకొని ఇలా గుచ్చి చూస్తే స్మూత్గా దిగుతుంది, అంటే మనకి మంచిగా ఫ్రై అయిపోయాయి అన్న అర్థం. ఇప్పుడు ఎందులో అయితే మీరు పచ్చడి కలపాలనుకుంటున్నారో ఆ బౌల్లోకి ఉసిరికాయలని తీసుకోండి. అప్పుడు ఆయిల్ వేస్ట్ అవ్వకుండా ఉంటుందన్నమాట. ఈ ఉసిరికాయలు చల్లారే కొద్దీ ఆయిల్ వదిలేస్తాయి కాబట్టి ఆ ఆయిల్ కూడా ఆ బౌల్లోనే ఉంటుందండి. అందుకని ఇప్పుడు అదే ఆయిల్లోకి 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 3 ఎండుమిరపకాయలు, ఒక 20 నుంచి 30 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకున్నాను. కాస్త ఇంగువ, ఒక 4 రెమ్మల కరివేపాకును కూడా వేసుకుంటున్నాను. వీటన్నిటిని వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. కరివేపాకుని కడిగి ముందే ఆరబెట్టుకొని ఉంచుకోవాలండి. ఇది ఫ్రై అవ్వగానే ముందుగా మిక్సీ ఆడుకున్న 60 గ్రాముల చింతపండును కూడా వేసేసుకొని చింతపండులో ఉన్న నీరు మొత్తం ఎగిరిపోయేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. చూడండి చింతపండులో ఉన్న నీరు మొత్తం ఎగిరిపోతూ చింతపండు దగ్గరగా అయిపోయింది, గుజ్జు మొత్తం. ఇలాంటి టైంలో కలుపుకుంటూ ఉంటే చింతపండు అడుగు పట్టకుండా ఉంటుందండి. ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకొని పసుపును కూడా చింతపండులోనే కలిపేసుకుంటున్నాను. చూడండి చింతపండులో నీరు మొత్తం ఎగిరిపోవడం వల్ల ఆయిల్ పైకి తేలుతూ ఉంది బాగా చక్కగా. ఈ బుడగలు మొత్తం ఆగిపోతూ ఉన్నాయి చూడండి. ఈ బుడగల్లో నుంచి ఈ నీరు మొత్తం వెళ్ళిపోతూ ఉంటుంది. మనకి చక్కగా ఇలా చింతపండు ఫ్రై అయిపోగానే స్టవ్ ఆఫ్ చేసుకొని కంప్లీట్గా చల్లారనివ్వాలి. అస్సలు వేడిగా ఉండకూడదండి, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇందులోకి నేను ముందుగా చల్లారిపోయిన ఉసిరికాయల్లోకి 60 గ్రాముల ఉప్పు వేసుకుంటున్నాను. అలానే 60 గ్రాముల కారం వేసుకుంటున్నాను. కప్పుల్లో అయితే 1/2 కప్పు ఉప్పు, 1/2 కప్పు కారం అనుకోండి. ఇందులోకి ముందుగా మిక్సీ ఆడి పెట్టుకున్న ఆవపిండి మెంతిపిండి కూడా వేసేసుకొని ఉసిరికాయల్లోకి బాగా కలుపుకుంటున్నాను.
ఇలా పొడి పొడిగా ఉన్నప్పుడే కలుపుకోవడం వల్ల ఉసిరికాయ ముక్కలకి ఉప్పు కారాలు బాగా పడతాయండి. ఇలా ఉప్పు కారాలు కలిపేసుకోగానే ముందుగా చింతపండు ఆయిల్లో ఉడకపెట్టుకొని ఉన్నాం కదా, తాలింపుతో సహా ఆ చింతపండును వేసేసుకొని ఉసిరికాయ ముక్కల్లో మొత్తంలో కలిసేటట్లు కలిపేసుకోవాలి. అసలు కలుపుతూ ఉంటుంటేనే ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి. మనం జాగ్రత్తగా నిల్వ చేసుకుంటే సంవత్సరం వరకు చెక్కు చెదరదు. చూడండి, ఇలా బాగా కలిపేసుకుంటున్నప్పుడు మీకు ఉప్పు మ్యాక్సిమం సరిపోతుంది. ఏదైనా కొంచెం ఉప్పు హెచ్చు తగ్గులు ఉన్నా కానీ మూడో రోజు కలుపుకునేటప్పుడు మనం కలుపుకోవచ్చు. ఇలా మొత్తం కలిపేసుకొని మనం 3 రోజుల పాటు స్టోర్ చేసుకోవాలి. రోజు ఒకసారి కలుపుతూ ఉండాలి. ఇలా మూత పెట్టేసుకొని 3 రోజులు స్టోర్ చేసుకుందాం. మూడో రోజు చూస్తున్నట్లయితే ఆయిల్ ఇలా మంచిగా పైకి తేలిపోయి ఉంది మనకి. ఇప్పుడు ఒకసారి పచ్చడి మొత్తాన్ని బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు కారాలు చెక్ చేసుకొని సరిపోకపోతే కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చండి. కానీ నేను పర్ఫెక్ట్ కొలతలు చెప్పాను. ఉప్పు కారాలు మీరు ఆడించిన కారం అయితే సరిపోతుంది ఈ కొలతకి. అదే మీరు బయట తెచ్చుకున్నదైతే కొంచెం హెచ్చు తగ్గులు అవుతాయి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అన్నట్టు మనం స్టోర్ చేసుకునేటప్పుడు తడి ఏమీ తగలని డబ్బాల్లో, సీసాల్లో, జాడీల్లో స్టోర్ చేసుకుంటే సంవత్సరం వరకు మనకి ఏ పచ్చడి అయినా సరే చెక్కు చెదరకుండా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.